అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కనీసం డిఎస్సి ప్రకటిస్తాము, 16,300 ఉద్యోగాల పైన కూడా టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పారు. మొదటి సంతకం కూడా పెట్టాడు ముఖ్యమంత్రిగా, అతను కూడా ప్రమాణ స్వీకారం చేస్తాను. కానీ ఇంతవరకు అది కూడా అమలు పరిచయం అయినాం కూడా పూర్తిగా కూడా అనౌన్స్ చేశాడు. కానీ డిఎస్సి కూడా అది కనీసం అకాడమిక్ ఇయర్ లోపల, అంటే నెక్స్ట్ అకాడమిక్ ప్రారంభం లోపల టీచర్ పోస్టులే ఇస్తామని చెప్పినాడు. ఈరోజు ఆగస్ట్ అవుతుందో సెప్టెంబర్ అవుతుందో ఇంకా అంతకంటే కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా అతను మాట్లాడే ధోరణి, మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మాట్లాడే ధోరణి ఇవన్నీ చూస్తూ అంటే కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఇది కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి తల్లికి వందనం అన్నారు, ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనపడలేదు. మేలోనే ప్రకటిస్తామన్నారు, జూన్ కూడా కాదు, మేలోనే, అంటే స్కూలు తెరవక మునిపే ఈరోజు మళ్ళీ ఇస్తాంలే అని కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో శాసనసభ్యులు సాక్షిగా అందరికీ కూడా ఈరోజు కూడా చెప్పడం జరిగింది. నిన్న చూస్తే శ్రీకాకుళంలో అతను మాట్లాడిన తీరు చూస్తా అంటే ఇది ఒక విడతలో ఇవ్వాలన్నా, 2 విడతలో ఇవ్వాలన్నా, ఇలాంటి ఎలా ఇవ్వాలి అనే కూడా చెప్పడం అంటే, ఒక ముఖ్యమంత్రి గారు చెప్పడం అంటే అతని నోరా లేకపోతే పట్టణం ఇంతవరకు ఏమర్థం కాలేదు. అసెంబ్లీలో ఒక మాట, ఇక్కడ ఒక మాట. ఇంకా రైతుల గురించి ఇంకా మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. రైతు అప్పుడు ఆ రోజు రైతు భరోసా 13,500 అంటే 13,000 టైంలో ఏ నెలలో అని చెప్తే ఆ నెలలో ఇచ్చిన వైనం కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ ఈరోజు 20,000 ఇస్తామన్నారు. తర్వాత ఎన్నికలైన తర్వాత గద్దెపైన ఎక్కిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాంతో కలిపి 20,000 అన్నారు. ఈరోజు వరకు కూడా 13,000 14,000 అనేది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని వైనం కూడా ఈరోజు కూడా. ఇక రాజధాని కోసం వచ్చి 35,000 కోట్ల రూపాయలు కూడా అప్పు రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. 30,000 కోట్లు తర్వాత అది కూడా చాలదంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా 1,00,000 కోట్లు కావాలి అని అంటున్నారు. భూమి ఇంతవరకు ప్రభుత్వ భూమితోనూ సేకరించిన భూమితో కూడా 58,000 ఎకరాలు కూడా ఈరోజు కూడా ఉంటే అది కూడా భూమి చాలదు, ఇంకా 44,000 కావాలా, ల్యాండ్ అక్విజిషన్ చేయాలా అని చెప్పేసి పోవాలంటున్నారు. ఇది ఏమన్నా ప్రభుత్వమా లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ఇది ఏమన్నా ప్రభుత్వమే లేకపోతే ముఖ్యమంత్రి ఇతను ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ముఖ్యమంత్రి రూపంలో లేకపోతే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని రియల్ ఎస్టేట్ చేసేదానికి ఏమన్నా ఉన్నాడా? ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్యలు కావచ్చు, ఎంతో రేటు లేకోకుండా ఎలా కూడా ఎంత గగ్గోలు పెడుతున్నారు రైతులు కావచ్చు, అనేక రకాలు ఈరోజు కూడా వారిచ్చిన హామీలు ఇవన్నీ దానిపైన ఆలోచన చేయకుండా కేవలం రాజధాని ఎలా అప్పులు చేయాలని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు ఫౌండేషన్ వేసిన పొద్దు మట్టి నీళ్లు ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చేసి పార్లమెంట్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఎలా ఇచ్చినాడో మరొక మారు రాజధాని పునర్నిర్మాణం కోసం మరొక మారు కూడా ప్రధానమంత్రిని తీసుకొస్తున్నారు. అదే ప్రధానమంత్రిని ఫౌండేషన్ వేయించి ఈ ప్రధానమంత్రి అనేవారు ఏమీ కానీ చేయలేదు అని చెప్పేసి రద్దే చేసుకున్న వాళ్ళు, పొత్తే రద్దు చేసుకున్న వాళ్ళు ఈరోజు మరొక మారు కూడా ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేదే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా రాజధాని పునర్నిర్మాణం కోసం ఏ నమ్మకంతో మళ్ళీ ప్రధానమంత్రిని పిలుస్తున్నారో అర్థం కాలని పరిస్థితి. ఆ రోజు ఎందుకు మాట్లాడినా అటువంటి విషయంలో ఈరోజు మరొక మారు ఎందుకు పిలుచుకొస్తున్నావు? ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన లేదా అని చెప్పి నేను అడుగుతాను. రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా, ఈ రాయలసీమకు నువ్వు ఎప్పుడు రాజధానికి ఇంకా కూడా అప్పి ఇప్పుడు ఇచ్చిందే కాకుండా ఇంకా కూడా 1,00,000 కోట్లు కావాలా, లేకపోతే 60,000 కోట్లు కావాలా, 64,000 కోట్లు ఏదో కావాలని చెప్పి అడిగే బదులు వెనుకబడిన ప్రాంతాలకు ఏమి కావాలని చెప్పి స్పష్టంగా అడిగాయా ముఖ్యమంత్రి గారు? ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల తరపున ఒక స్పష్టమైన ప్రణాళికతో ఆ వేదిక పైన నువ్వు అడుగు. ఆ రోజు వెనుకబడిన జిల్లాలకు చేస్తామని చెప్పి చేయలేకపోయావు, రాష్ట్రము చేయలేకపోయింది, మీరు కూడా చేయలేకపోయారు. కనీసం మీరు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు దీనికి కావాలి అని చెప్పి తీసుకొని రాని చెప్పి చూస్తున్నారు. రాయలసీమకు ఉపయోగం అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చేసి 45.75 మీటర్లు అడుగుల నుంచి ఈరోజు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారే. అసలు దానివల్ల ఉపయోగం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తే ఆ కుట్రలో మీరు కూడా భాగస్వాములైపోయి 41.75కి మాత్రమే ఒప్పుకొని
ఖర్చు ఎక్కువైతుందని చెప్పేసో లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ కంటే మునుగ ప్రాంతాలకు కూడా వారందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవన్నీ ఎక్కువ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే దానికి తల ఊపి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఆ 45.75 మీటర్లను నుంచి 41.15 మీటర్లకు మధ్య చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి కొత్తగా పోలవరము బనకచెర్ల అనుసంధానం చేస్తానని చెప్పి తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి కాదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతాను. కేవలం రాజకీయ ప్రయోజనాలు మాటలు అంత తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేది కూడా ఎప్పుడు కానీ చేయలేకపోయినాం. అందరినీ మోసమే. పరిశ్రమలు తీసుకొని వస్తానంటివి, పరిశ్రమలు మాత్రం నువ్వు తేలేదు. కానీ ఊరూరా 1 కాదు 2 కాదు పరిశ్రమలు అని చెప్తే పరిశ్రమల బదులు ఏం తీసుకొచ్చినామంటే బెల్ట్ షాపులు తీసుకొని వచ్చేసి కడక అనంతపురం లాంటి జిల్లా కేంద్రంలో కూడా ఎప్పుడు కానీ లేదనమాట. ఏదో పల్లెల్లో విన్నాం బెల్ట్ షాపులని గతంలో కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కూడా మేము కూడా విన్నాం. కానీ ఆ బెల్ట్ షాపులు అనేది కూడా టౌన్లో కూడా పెట్టుకొని అమ్ముతానే కూడా అడిగే నాథుడే లేడు, ప్రశ్నించేవాడే లేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కనీసం పోలీసు వాళ్ళ ముందరే అవన్నీ కూడా బెల్ట్ షాపులను పెట్టుకొని అమ్మినారు. ఎక్కడగా లేదు. ఏమైనా సాధించినాడంటే ఒకటి ఇంతవరకు చేసింది ఏది కానీ ఇంతవరకు ఏమీ లేదు. అది చెప్పింది ఏమీ లేదు. ఒకటప్ప 99 రూపాయలకే ఒక క్వార్టర్ బాటిల్, 99 రూపాయలకే ఒక క్వార్టర్ బాటిల్ తాగండి పండుకోండి. ఇంకోటి ఏమన్నా అంటే ఎక్కడ కానీ ఇంతవరకు ఇనలేదు. ఎక్కడ కానీ 99 పైసలకే ఒక విలువైన భూమి, కోట్లు 99 కోట్లు కాదు లక్షలు కోట్ల విలువ చేసే భూమిని కూడా 99 పైసలకి ఇవ్వచ్చు అని ప్రూవ్ చేసినోడు ఎవరనంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నారు? కాబట్టి ఇప్పటికైనా కానీ దీండి ఒక స్పష్టంగా కూడా 2వ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల నుంచి రైతులు కావచ్చు, రైతులు గిట్టుబాటు ధర కావచ్చు, అన్ని విషయాలపైన కూడా అభివృద్ధి పైన కానీ ఒక ప్రణాళికబద్ధంగా కూడా తర్వాత పోలవరం పైన కానీ ఇవన్నీ కూడా చెప్పించాలని చెప్పేసి నేను కూడా ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందుగా కూడా ఒక ఆర్డిటి సంస్థ పెద్ద ఎత్తున కూడా మహిళల్లో కూడా చైతన్యం కూడా కల్పించి మహిళా సాధికారత కోసం కాదు ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలకు కూడా కొన్ని నేర్పించింది కూడా. సో అటువంటి సంస్థ అనేకం కూడా ఈరోజు కాదు ఒకప్పుడు 67, 68, 69లో ఆర్డిటి సంస్థ అనేది కూడా ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఫెర్రర్ గారు ఇక్కడ తీసుకొని స్థాపించి ఒక స్వచ్ఛంద సంస్థ చేపించినప్పుడు గోబ్యాక్ అనే వారే చాలామంది వారు చేసే ఒక స్వచ్ఛందంగా ఒక కమిట్మెంట్తో చేసే అభివృద్ధి విషయంలో కానీ మరీ ముఖ్యంగా హౌసింగ్ ఇవన్నీ చేస్తారు. వెనుకబడిన వారికి అంటే SC, ST, BC వాళ్ళందరికీ తీసుకొచ్చే దాంట్లో కూడా ఒక పెద్ద కూడా ఒక అందరి ప్రజల్లో కూడా ముద్ర అనేది కూడా వేసుకుంది. అటువంటి సంస్థ ఈరోజు కూడా మా చేత కాదు, మరీ ముఖ్యంగా మెడికల్ సైడ్ కూడా ఈరోజు బత్తలపల్లి కానీ కళ్యాణదుర్గ్ కానీ కనేకల్ దగ్గర కానీ ఇవన్నీ అనేకలు కూడా తర్వాత పిల్లవాళ్ళకు బయట కూడా చదువుకోవాలని చెప్పినా కూడా తర్వాత బెంగళూరు కానీ హైదరాబాద్ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇంకా ఆరోగ్యశ్రీ అనేది కూడా పెట్టకమునిపే ఏదైనా కానీ అక్కడ పోయి కార్పొరేట్ హాస్పిటల్లో ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఆరోగ్యశ్రీ పెట్టింది. అంతకంటే మునిపే ఈరోజు ఏదైనా కానీ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్కి పోవాలంటే వారికి బిల్లులు ఇచ్చే దాంట్లో కూడా చేదోడు వాదోడు కూడా ఉండేసి కూడా పేదలకు ముఖ్యంగా కూడా ఆర్టీసీ సంస్థ కూడా చేసింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిలో ఎక్కడ కానీ ఈ FCRA ఇవన్నీ కూడా మళ్ళీ కూడా రెన్యూల్ చేసే దాంట్లో కూడా వాళ్ళు కంప్లీట్గా ఆలస్యం చేస్తూ ఎన్నికల సమయంలో అంటే ఏదైతే ఇది ఎన్నికల ముందు ఒక 2-3 నెలల ముందు కూడా కోడ్ అనేది కూడా వచ్చిన తర్వాత ఎన్నికల ముందు కూడా దాన్ని పెండింగ్ పెట్టి ఆ తర్వాత ఈ 11 నెలల్లో కూడా అవన్నీ తీసుకొని రాకుంటే ఈరోజు ఫారెన్ నుంచి వచ్చేది నిధులన్నీ కూడా ఎక్కడెక్కడికి నిలిచిపోయి ఈరోజు మేము సంస్థనే మూసేస్తామని చెప్పేసి మామూలుగా ప్రతి సంవత్సరం కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా మెరిట్ స్టూడెంట్స్ పేద విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ ముఖ్యంగా వెనుకబడిన కులాల వారి కోసం కూడా పరీక్ష నిర్వహించి మెరిట్లో ఉండే వారికి కూడా వారి చదువు కూడా ఇతోదకంగా కూడా సాయం చేసే వాళ్ళు కూడా మేము అది కూడా చేయలేమనే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది.
నేను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నేను మనవి చేసి, మీరు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు కూడా మీరు అనేక దాంతో ఇతర ఫారెన్లతో కూడా మనకి అనేకమైన అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారు. చాలామంది గగ్గోలు కూడా పెడుతున్నారు పార్లమెంట్లో కూడా. మీరు చేసుకున్న అగ్రిమెంట్లు దేశ భద్రతకే ముప్పన్నా కూడా మీరు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళతో కూడా మీరు తీసుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడ వాళ్ళు ఎట్లయితే భారతదేశంలో కూడా కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చేసి ఏదైతే సేవలు చేసే వాళ్ళు ఉన్నారో అట్లా స్వచ్ఛందంగా కూడా ఇచ్చే అవతల ఫారినర్స్ వచ్చేసి వాళ్ళు చేసేవాళ్ళు చేస్తా అంటే ఊరికే లేనిపోయిన అనుమానాలతో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కూడా, మేము కాదనం లేదు. మీరు స్పష్టంగా కూడా ఈ తప్పు చేసినారంటే ఆ తప్పు చేసినారని చెప్పి చెప్పాలా. అవన్నీ చెప్పుకోకుండా ఈరోజు అన్ని సంస్థలతో పాటు ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవలు చేస్తున్న ఈ ఆర్డిటి సంస్థల్లో కూడా మీరు తీసుకొని వచ్చి ఎఫ్సిఆర్ఏ కూడా మీరు రిజిస్టర్ అనేది కూడా మళ్ళీ కూడా రెన్యూల్ చేయకుండా నిలిపోయిన దానివల్ల కూడా చాలా కూడా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి వెంటనే చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మోడీని కూడా అడిగేదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే పార్లమెంట్ సభ్యులు కూడా ముఖ్యంగా కూడా వాళ్ళు చొరవ తీసుకోవాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మీకు అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే మీరు మొదటి ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్రానికి, 4 మార్లు అయినారు. మీకు గతంలో కూడా ఈ ఆర్డిటి సంస్థ ఎలా చేసింది ఏం కథ మీకు కూడా బాగా తెలుసు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు, మీరు ఇక్కడ భాగస్వాములు, మీ వాళ్ళు బీజేపీ వాళ్ళు భాగస్వాములు ఉన్నారు, పైన కూడా మీరు భాగస్వామ్యం అనేది కూడా మీరు కూడా ఉన్నారు. మీ ప్రభుత్వంలోనే భాగస్వామ్యం కూడా వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీను వీళ్ళందరూ కూడా. వెంటనే దీన్ని పునరుద్ధరించడానికి కూడా వెంటనే కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా చొరవ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చొరవ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పేసి కూడా రాస్తూ ఈరోజు నేను ఒక లెటర్ కూడా మేమంతా కూడా ఆర్డిటి సంస్థ కూడా వెంటనే చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కూడా నేను రాశాను. దీన్నే ట్రాన్స్లేట్ కూడా చేసేసి కూడా ప్రధానమంత్రి గారికి కానీ అక్కడ కూడా నాకు అధికారులు కూడా తెలుసు, వాళ్ళకు కూడా నేను పంపిస్తాను. కాబట్టి దీన్ని కూడా మీరు దీన్ని ప్రత్యేకంగా మీరు తీసేసుకొని దీన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఆర్డిటి యొక్క సంస్థ యొక్క స్వచ్ఛంద సంస్థ యొక్క సేవలు అనంతపురం జిల్లాకు చాలా అవసరం కూడా. మీరు వారిపైన ఏమైనా కానీ అనుమానాలు ఉంటే మీరు చాలా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అవి చెప్పుకోకుండా కేవలము ఇవి మాత్రమే ఎఫ్సిఆర్ఏ మాత్రం మళ్ళీ కూడా మీరు దాన్ని రీవాల్యూ చేయకోకుండా మీరు పక్కన పెట్టుకోవడం అనేది చాలా కూడా ఈ జిల్లాకు వెనుకబడిన ప్రాంతాలకు, ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు వాళ్ళు చేస్తే ఎక్కడికి ఏ జిల్లాలో ఎక్కడ చేస్తున్నారో ఆ సేవలకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ చేసే వాళ్ళందరూ కూడా ఈవెన్ మహారాష్ట్రలో కూడా చేస్తున్నారు. అన్ని దాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా మీరు దెబ్బతీసినట్లే కాబట్టి వెంటనే తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇంకా ఆలస్యం కూడా కాకూడదు, ఇది కాకూడదు. ఒక 4-5 రోజుల్లోనే ఈ వారం లోపలే కూడా ఒప్పించేసి దీన్ని వెంటనే కూడా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీదే బాధ్యత అని కూడా నేను చెప్తున్నాను. ఒప్పించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.